శిక్ష అనేది యేసుక్రీస్తుని నమ్మనందుకు కాదు, పాపపు తలంపులు, పాపపు చూపులు, పాపపు క్రియలు చేసినందుకే. ఒక మాటలో చెప్పాలంటే పాపమును విడిచిపెట్టకపోయినందుకే శిక్ష. క్రీస్తు రెండవ రాకడలో జరిగేది ఇదే. రక్షించేవాడే శిక్షిస్తున్నాడు అంటే అర్థం అది పాపం వలన కలిగే ప్రతిఫలం. శిక్ష అనేది యేసుక్రీస్తుని నమ్మనందుకు కాదు అని అన్నాను కదా. మరి క్రీస్తు మార్గంలో నడవకపోయినా పర్లేదా అంటే, ఎవరైనా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా కాకుండా, ఆయన మీద ఆధారపడకుండా మేము పరిశుద్ధులుగా జీవించి శిక్షను తప్పించుకుంటాం. మేము నడిచే మార్గం 100% పరిశుద్ధమైనది అంటే ఓకే, ఎవరిష్టం వారిది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుల కొరకు రాలేదు. ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. అనీతిమంతులను నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆరోగ్యం గలవారు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. వ్యాధితో బాధపడే వారికి డాక్టర్ అవసరం. మేము ఆరోగ్యం గలవారము, మేము మా తలంపుల్లో అంటే మనస్సులో 1% కూడా పాపం చేయలేదు. అన్యాయం, అసూయ, స్వార్థం, దుర్మార్గత అనేవి మా మనస్సులో, చూపుల్లో కూడా లేదు. మేము చాలా మంచివారం. మేము ఎదుటివారు బాగుండాలని కోరుకోవడమే కాదు, శత్రువులను సైతం మేము ప్రేమిస్తాం. నీతి, న్యాయం, ప్రేమ, మంచితనం, ఆశా నిగ్రహం అనే వాటిలో మాకు 100కు 100 మార్కులు వస్తాయి. కనీసం సోషల్ మీడియాలో కూడా మేము ఎప్పుడూ బ్యాడ్ కామెంట్స్ చేయలేదు. బూత్ మాటలు మాకు అసహ్యం. డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాకు తెలీదు. పోకిరి మాటలు, సరసోక్తులు మా నాలుకకు ఎప్పటి నుంచో నిషిద్ధం. 0.0001% కూడా కల్మషం అనేది మా హృదయంలో లేదు, చూపుల్లో లేదు, క్రియల్లో లేదు అనే నీతిమంతులు ఒకవేళ ఈ భూమి మీద ఉంటే వారికి ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు అవసరం లేదు. మేము పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మా ద్వారా ఏ ఒక్కరు కూడా బాధపడలేదు, చివరికి చెడ్డ మాటలు అనేవి కూడా మా నోటి వెంట రాలేదు అని ధైర్యంగా గుండె మీద చేయి వేసుకొని చెప్పగలిగితే సంతోషం. మీకు నిజంగా యేసుక్రీస్తు ప్రభు అవసరం లేదు, ఆయనను నమ్మాల్సిన పని అస్సలు లేదు. అయితే అటువంటి వారు ఈ భూలోకంలో ఉన్నారంటారా? ఏమో, ఈ మాటలు వింటున్న మీరే చెప్పాలి. నీతిమంతుడు ఒక్కడి కూడా లేడని బైబిల్ సెలవిస్తోంది. మరి ఎవరి మనస్సును వారు పరిశీలించుకుంటే సరిపోతుంది. అయితే మన హృదయం, మన అంతరింద్రియములు దేవునికి తెలుసు. మనకు తలంపు పుట్టక ముందే ఆ తలంపు ఏంటో కూడా ఆయనకు తెలుసు. దేవుణ్ణి అయితే ఎవరు మోసం చేయలేరు కదా. అయినప్పటికీ లేదు, మేము 100% నీతిమంతులము అంటే క్రీస్తు వద్దకు రాకండి, యేసుక్రీస్తుని నమ్ముకోకండి, ఆయన మార్గంలో నడవకండి. అయితే